నమస్కారం. ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాడు అంటే అది పెద్ద విషయమేం కాదు. అది పెద్ద చెప్పుకోదగిన అంశం కూడా కాదు. ఎందుకు అంటే ప్రధానమైన పరిపాలనాధికారులు జిల్లా కలెక్టర్లే కాబట్టి రాష్ట్ర స్థాయిలో మొత్తం హెడ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వాళ్ళతోటి మాట్లాడుకోవటం అది పెద్ద విశేషం కింద కూడా రాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది చాలా పెద్ద ప్రాముఖ్యత గల విషయం. ఎందుకు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టాడు. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో పెట్టాడు. అప్పుడు ప్రజావేదిక కూలగొట్టేసి ఆ సమయంలో కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టి నేను అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించను, అసలు సహించను, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాను, అక్రమ కట్టడాలన్నీ కూల్చేద్దాం, దానికి ఉదాహరణే ప్రజావేదిక, నిబంధనలకి వ్యతిరేకంగా కడితే ఎట్లా అని రకరకాల కామెంట్లు చేస్తే అందరూ కూడా చాలా సంతోషించారు. అమ్మో జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన చర్యలు తీసుకుంటాడని. కట్ చేస్తే ఆ రోజు మీటింగ్ జరిగింది కలెక్టర్లతో. మళ్ళీ 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఇవాళ మీటింగ్ జరిగింది. అది కూడా డైరెక్ట్గా కాదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఏంటి అంటే ఈ మొత్తం ఈ పెన్షన్ పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయి, అమ్మఒడి ఎట్లా అమలు జరుగుతున్నది, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయి అని వాళ్ళకి దిశానిర్దేశం చేశాడు. ఎందుకు అంటే త్వరలో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా. మరి ఎలక్షన్లలో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ మళ్ళీ జగన్కు ఓటేయాలి కదా. అందుకోసం అని చెప్పి కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలి, ఒక వారం 10 రోజులు దీని మీద మొత్తం అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేసి సంక్షేమ పథకాలు అందరికీ ప్రజలకి అందేలాగా చేయాలి అని రకరకాల దిశానిర్దేశం చేశాడు. మొత్తం అంతా చేసి మొత్తం అంటే వీళ్ళే ఇప్పుడు ఈ కలెక్టర్లు సమర్థవంతంగా సంక్షేమ పథకాలని అమలు చేసి అంటే సంక్షేమాన్ని అందించి ఇప్పుడు నెక్స్ట్ పార్టీని గెలిపించాలి. ఇంతకాలమేమో ఆయన పెట్టిన వాలంటీర్లే ఈ పెన్షన్లు తీసుకెళ్ళి ఇంటింటికి తిరిగి ఇచ్చారు. ఏ పని కావాలన్నా వాలంటీర్ని అడగాల్సిందే, వాలంటీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఈ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ మనుషులు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చెబితే ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు. మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. వాలంటీర్ రికమెండ్ చేస్తే పెన్షన్ వస్తుంది, వాలంటీర్ లేదు నీ తీసేయండి అంటే పోతుంది. ఈ లోపల ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే వచ్చి లేదు వాళ్ళకి ఇవ్వటానికి వీలు లేదు, అవన్నీ తెలుగుదేశం ఓట్లు వాళ్ళకి ఇవ్వకూడదు అంటే అవన్నీ తీసేస్తారు. లేదు వీళ్ళందరూ జనసేన సానుభూతి పరులు అంటే వీళ్ళవన్నీ సంక్షేమ పథకాలు తీసేస్తారు. ఇది ఇంతకాలం చేసి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పటికి కలెక్టర్లని, ఎస్పీలని అందరినీ ఇన్వాల్వ్ చేసేసి మొత్తం అసలు సంక్షేమం ఎక్కడ పొల్లు పోకుండా జరగాలి అని దిశానిర్దేశం చేయటం. ఇక్కడే ఒక అభ్యంతరం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడు మీకు కరెక్ట్గా చిత్తశుద్ధి ఉండి సంక్షేమాన్ని అమలు చేయాలి అనుకుంటే అది వేరే విధానం, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఈ ఆసరా పెన్షన్లు, చేయూత కార్యక్రమాలు, ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కలెక్టర్ల మీదే కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ప్రాబ్లం, ప్రధానమైన సమస్య ఇది. కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి అనేది ఒక ఇది ఉండాలి, అసెస్మెంట్ ఉండాలి. మొత్తం ఇంతకాలమేమో సంక్షేమ పథకాలు అన్నీ కూడా వైసీపీ వాళ్ళకి ఇచ్చాం. ఎవరన్నా ఇదిగో వీళ్ళు మనకి గిట్టని కులం అంటే వాళ్ళని తీసేసాం.
ఇది గిట్టని పార్టీ అంటే వాళ్ళని తీసేసాం, ఇదిగో వీళ్ళకి ఇవ్వటానికి వీలు లేదంటే వాళ్ళకి తీసేసాం. అందరికి తీసేసి వైసీపీ కార్యకర్తలకి మాత్రమే సంక్షేమ పథకాలు అందించేసి అన్నీ ఒకటి కాదు రెండు కాదు అర్హులైన పేదవారిని మొత్తం ఇబ్బందులు పాలు చేసి వాళ్ళకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు దక్కని పరిస్థితులు సృష్టించి ఇప్పుడు కలెక్టర్లతోటి మేము 10 రోజులు 20 రోజులు ఈ 10 రోజుల్లో మొత్తం సంక్షేమాన్ని అందిస్తామంటే ఎలక్షన్ల కోసమా? అంటే ఇంతకాలం ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మేము పక్కడబందీగా సంక్షేమం అందిస్తామంటే ప్రజలు నమ్ముతారా? ఇది ప్రధానమైన సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. దీనికి కలెక్టర్లు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అర్హుల్ని ఎంపిక చేసుకోండి. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి చేరుతున్నాయా లేదా? వాలంటీరు డిసైడ్ చేసిన వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి మీరెందుకు? మీరు ఐఏఎస్లు చదవటం ఎందుకు? మీరు ఇటువంటి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయటం ఎందుకు? ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కలెక్టర్లతోటి మీటింగ్ కావటం ఇవన్నీ వేరే విషయాలు, కానీ బట్ చిత్తశుద్ధితోటి చేయకుండా అన్నీ కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం మనం పనులు చేద్దాము అంటే ప్రజలు కూడా నమ్మరు. అది ఇప్పుడు పరిస్థితి. అందుకని ఈ సంక్షేమ పథకాలు మామూలుగా మెయిన్గా ఏంటి అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ ఉంటుంది, పీరియాడికల్గా రివ్యూ చేస్తూ ఉంటారు. అటువంటిది అభివృద్ధి కార్యక్రమాల మీద ఇప్పటివరకు ఎక్కడ రివ్యూ జరిగినట్టు లేదు, ఎక్కడా లేదు. మొత్తం అంతా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇది మన పార్టీ వాళ్ళకి, మన పార్టీ సానుభూతి పరులకి వీళ్ళందరికీ వచ్చినాయా లేదా, ఈ లెక్కలు చూసుకోవటమే సరిపోతున్నది. అందువల్ల ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఏం చెప్పినా కానీ కలెక్టర్లు తమ సొంత బుద్ధితోటి ఆలోచించి అర్హులైన వాళ్ళకి సంక్షేమం అందేలాగా చేయాల్సిన బాధ్యత మాత్రం కలెక్టర్లకు ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాల పరిమితి కూడా పూర్తి అయిపోయింది కాబట్టి, అంటే ఇంకొక 2-3 నెలల్లో అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా అర్హులకి సంక్షేమాన్ని అందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.